వీళ్ళు ఏకంగా ఆ స్వామికే పెట్టేటువంటి ప్రసాదాన్ని కెమికల్స్ కలిపి ప్రసాదము ఆ స్వామికి నైవేద్యం ఇచ్చిందే కాక, మనకు గూడా పంచి మన ఆరోగ్యాల్ని దెబ్బతీశారు గదన్నా! మరి ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేలా? మరి వాళ్ళకు దయ ఎందుకుంటాది మన పైన? వాళ్ళకు దుఃఖం ఎందుకుంటాది ఈ పని జేశామని జెప్పేసి. కాబట్టి క్రూర జనులకు నీ మీద గోరికేలా అని చెప్పేసి చెప్పడం జరిగిందన్న. కాబట్టి పెద్దలు రాసినటువంటి శతకాలు, కవులు రాసినటువంటి శతకాలు మనం చదువుకుంటే మనకి ఎప్పుడో ఎవరికి ఓటు వేయాలనేది మనకు తెలుస్తుందన్న. మనకు మంచి చేయకపోయినా పర్లే, మనం ఆరాధ్య దైవము, మన పూజ్యులు ప్రతి ఒక్కరికి ఇలవేలిపోయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినే కల్తీ చేశారు అంటే, ఆ గుడినే కల్తీ చేశారు అంటే, ఇంక నువ్వో లెక్క, నేనో లెక్క, ఇంతకు మించి ఏం చెప్తామన్నా అని చెప్పేసి ఆ ఇద్దరు రైతులు అలా సంభాషించుకుంటూ ఒకరి మొఖాలు ఒకరు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ ఇద్దరు రైతులు. మరి ఆ రైతులు మనస్తాపానికి గురై ఒక కంట అంటే ఈయన మనస్తాపానికి గురై కన్నీరు కారుస్తూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళడం జరిగింది.